హలో ఫ్రెండ్స్, టమాటా బాత్ ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూడండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. బౌల్ పెట్టేసుకొని ఆ నెయ్యిలో జీడిపప్పు వేయిస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సిమ్లో పెట్టే చేయాలి ఇదంతా. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇదే బౌల్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు వేసాను. అవి చిటపటలాడగానే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసాను. కరివేపాకు వేసేసాను. అల్లం వేసాను. పచ్చిమిర్చి వేసేసాను. టమోటాలు వేసేసాను. అవి మగ్గేసాయి. ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, కొత్తిమీర వేసేసాను. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసి శనగిత్తనాలు అందులో వేసాను. ఆ వేడికి ఉడికితే బాగుంటాయి. రవ్వ పోసేసాను. ఇలా చేస్తే ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ పైన నెయ్యి వేసాను. ఈ నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జీడిపప్పులు వేస్తున్నాను. ఉప్మా రెడీ. చాలా బాగుంటుంది.